Hello everyone. So this is Praveen. My name is Praveen. I'm a certified public speaker and also I'm a certified life skill coach. I'm a psychologist. I did my clinical psychology in Hyderabad. So my topic is I would like to talk about time management. Do you know what is the meaning of time management? Tell us time management evadakana. Time management telusa. So time management manage chesko first మనం manage చేసుకున్న టైం కాదు. Time it like a weapon. Okay? Time it like a weapon. Time is not a clock. టైం ఇట్ లైక్ ఏ మిషన్. టైం అనేది ఒక మిషన్ లాంటిది. ఒక టైం మేనేజ్మెంట్ ఎవరు చేసుకుంటారో ఫస్ట్ టైం మేనేజ్మెంట్ చేయొద్దు. మైండ్ మేనేజ్మెంట్ ఎవరు చేసుకుంటాడో ఆడి సక్సెస్ నా జీవితంలో. మైండ్ మేనేజ్మెంట్ మీరు చేసుకోవాలంటే ఫస్ట్ బిలీఫ్ సిస్టమ్. సో మిమ్మల్ని మీరు నమ్మాలా. ఓకే, ఆ నమ్మకమే మీకు పెద్ద ఆస్తి. మైండ్ మేనేజ్మెంట్ చేసుకుని కూడా హీరో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ ఏం చేస్తారు, టైం మేనేజ్మెంట్ చేస్తారు. ఏం చేస్తారు, సో ఇవాళ ఇది వల్ల ఈ 4 సబ్జెక్ట్ చదవాలా, ఈ టైం. సో టైం మేనేజ్ చేస్తే మనం సక్సెస్ కాలేము. మైండ్ మేనేజ్ చేయాలి. ఆ మైండ్ మేనేజ్ చేయాలంటే ఫస్ట్ మీరు ట్రైన్ చేయాలి మీ యొక్క ఆలోచన ఎవరైతే ఆచరణలో పెట్టారో వాడే సక్సెస్. ఆలోచనని ఆచరణలో పెట్టోడే సక్సెస్ఫుల్ పర్సన్. సో మీరు సక్సెస్ కావాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోవాలా. మీ నమ్మకమే పెద్ద ఆస్తి. సో మీరు టైం అనే ఆలోచించే ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పాజిటివ్ వైబ్రేషన్ మీ లోపల స్టార్ట్ కావాలా. ఓకే, అది ఎలా స్టార్ట్ కావాలంటే మీరు ఆల్రెడీ బయట నుంచి వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చారు, అమ్మ నాన్న ఎట్లబెట్టి ఇక్కడ వచ్చారంటే చదువుతురు. మీ చదువు ఎలా ఉండాలంటే ఎవ్వరికి ఆపకుండా పరిగెత్తి ఉండాలి. సో మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తా, ఫాలో అవ్వండి. ఓకే, బిలీవ్ యువర్ టైం. టైమ్ ఇట్ లైక్ నాట్ ఏ క్లాక్ అండ్ నాట్ ఏ వాచ్. టైమ్ ఇట్ లైక్ యువర్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. మోస్ట్ బిహేవియర్ థాట్స్. సో ఎప్పుడైనా కానీ మీరు పోయే మార్గంలో కంపల్సరీ ఎక్కడికైనా వెళ్తున్నారంటే టైం కావాలా, టైం ఫాలో అవ్వాలి. టైంని ఫాలో అయిన వాడు హీరోతో సమానం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెద్ద డ్రీమర్స్ కావాలనుకుంటే ఫస్ట్ టైమే. సో టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలంటే మీ యొక్క బాడీ సిమ్టమ్స్. మనం ఇంత గ్రోత్ అయినాం కదా, గ్రోత్ అవ్వడానికి ఏంది సిమ్టమ్స్. ఇట్లా టైం కదా, ఇంటర్నల్ టైం. సో అలా. అండ్ ఆల్సో మీరు టైం మేనేజ్మెంట్ చేయాలంటే ఫస్ట్ 5 key pillars ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఈజ్ బిలీవ్ సిస్టమ్. ఓకే, మీరు చేసే వర్క్ని నమ్మకంతో పనిచేయాలి. ఓకే, రెండోది మీరు ఏం చేయాలంటే రెండో పాయింట్ ఏం చేయాలంటే మీరు కంపల్సరీ మీరు ఒక నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఆ నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలంటే, సో మీరు ఇవాళ ఒక ప్లాన్ పెట్టుకున్నారు కాబట్టి ఆ ప్లాను మార్నింగ్ 8 నుంచి నైట్ ఎండ్ వరకు ఎలా అయితే మూవ్ అవుతారో అలానే మూవ్ అవ్వాలి. సో దట్ ఈస్ ద ప్రాసెస్. అండ్ థర్డ్ వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే మీరు కంపల్సరీ మీతో పాటు పక్కన కూడా నమ్మాలి. మీ సీనియర్స్ అడ్వైస్ ఇస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక అడ్వైస్ ఇచ్చినోడు హీరో అబ్బా, మీరు ఇప్పుడు ఫాలో అవుతారో కాదా పక్కకి పెట్టి. బట్ 100 మంది మారకపోవచ్చు, కానీ 100 మంది ఇనే విద్యార్థుల ఒక్క విద్యార్థి మారినా అది సక్సెస్. సో టైం వాల్యూ ఎవరు తెలుసు అంటే జీవితంలో ప్రతి మనిషికి ఉండేది 24 గంటలు. అవునా కదా, 24 గంటలు. సో 24 గంటలు మనం ఆలోచించుకోవద్దు. మనిషికి రోజుకు ఉండే టైం 86,400 సెకండ్స్ ఇన్ ఎ డే. 86,400 సెకండ్స్ ఉంటాయి ఒక్క రోజులో. సో కాబట్టి మనము 86,400 సెకండ్స్ ఎట్లా యూజ్ చేస్తామని ఇంపార్టెంట్. టైం వాల్యూ తెలియాలంటే ఒక విద్యార్థి రోడ్డు మీద పోతాడు. ఓకే, పొంగ వాళ్ళ అమ్మాయి ఏమంటే అద్దురా ఇవాళ ఓకు బయటకి బండి నడపకు అంటే వాడు బండి నడిపి పొంగ రోడ్డు మీద పొంగ ఎన్నికించి ఒక లారీ వచ్చి వేసేస్తుంది, చనిపోతాడు. సో ఆ అమ్మ కడుగు ఒక్క నిమిషం వాల్యూ ఆ అమ్మ చెప్తుంది. అద్దురా అని ఒక్క నిమిషం అంటే వాడు ఇనక వాడు రోడ్డు మీద పోయిండు కాబట్టి చనిపోయాడు. సో ఆ తల్లి వాల్యూ తెలుసు, ఆ చనిపోయిన కొడుకు తల్లి వాల్యూ తెలుసు, ఆ టైం వాల్యూ ఏందో, ఒక్క నిమిషం ఎంత ఇంపార్టెంట్. సో అలానే మీరు కూడా టైంని ఎలా మెయింటైన్ చేయాలంటే మీ నమ్మకంతో టైం మేనేజ్మెంట్ చేయాలి. ఎవరైతే మీ నమ్మకంతో టైం మేనేజ్మెంట్ చేస్తారో ఆడు హీరో. టైంని మీరు ఎట్లా మేనేజ్ చేయాలంటే మీ ఆలోచనలో మేనేజ్ చేయాలి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ చదివేటప్పుడు ఎవ్రీ సబ్జెక్టు మినిమం 3 hours, రోజు 4-5 సబ్జెక్ట్ చేయాలా. ఒక్క సబ్జెక్ట్ 3 గంటలు చదవాలి. 3 గంటలు చదివిన తర్వాత మీరు జస్ట్ కళ్ళు మూసుకొని మీరు ఏం చేయాలో మీరు రికాల్ చేసుకోవాలి. ఎవరైతే రికాల్ అండ్ రివైజ్ చేస్తారో వాళ్ళు సక్సెస్. సో అబ్దుల్ కలాం సార్ తీసుకుందాం. అబ్దుల్ కలాం సార్ది వరస్ట్ బ్యాక్గ్రౌండ్ లైఫ్లో. సో ఆయన ఏమనుకున్నా అంటే ఆయన ఒక సైంటిస్ట్ కావచ్చు, ఆయన ఒక టీచర్ కావచ్చు, ఓకే, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఏమన్నా అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా నేను టీచర్స్గా నేను పిల్లలకు నాకున్న వాల్యూస్ నాకున్న ఎథిక్స్ నేను ఇస్తా అని చెప్పేసి అతను
అతను చెప్పిండు ఐఐఎం షిల్లాంగ్ అంటే అక్కడ స్పీచ్ ఇచ్చినప్పుడు. సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడుతూ మీ గోల్ని గట్టిగా పెట్టుకొని మీ గోల్ కోసం పనిచేస్తూ మీరు మూవ్ అవ్వాలా. జీవితంలో అతిపెద్ద లైఫ్లో సక్సెస్ అంటే గోల్ అబ్బా. మీరు సక్సెస్ అవుతారా పక్కకు పెట్టుర్రి, బట్ గోల్ ఉండాలా. సో వాట్ డూ వాంట్ బికమ్ అంటే మీరు ఐ విల్ బికమ్ సంథింగ్, విల్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. వి డోంట్ వాంట్ యూజ్ వాంట్, జస్ట్ యూ కెన్ యూజ్ విల్ అని యూజ్ చేయండి. విల్ అంటే ఇది కాగలను, వాంట్ అంటే ప్రజెంట్ ఫ్యూచర్, విల్ అంటే రైట్ నౌ ప్రజెంట్ ఇది కాగలను యూజ్ చేయాలి. అంతేగాని ఫ్రెండ్స్ ఒకటి ఏమంటే మీ ఫ్రెండ్స్ గురించి బాగా తెలుసుకోవాలబ్బా. ఎప్పుడైతే ఒక మీకున్న ఫ్రెండ్ గురించి తెలిస్తే మీరు అన్నీ చేసినట్లే. మనని ఎవరు ఆగం చేయరు, నీ ఆలోచనలు ఆగం చేస్తాయి. మీ ఆలోచనలే మీకు శత్రువు అబ్బా, మీ ఆలోచన మీకు శత్రువు. ఏ ఫ్రెండ్ ఎవ్వడు ద్రోహం చేయడు, ఎవ్వడు మోసం చేయడు. నీ ఆలోచనకి పెద్ద శత్రువు. సో కాబట్టి మీరు కంపల్సరీ ఈ రోజు ఒక్క రోజులో 86,400 సెకండ్స్ ఉంటాయి కాబట్టి మీరు దానితోనే ఆలోచించాలా, దాన్ని వేనే వెళ్ళిపోవాలా. సో లూజ్ యువర్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ని లూజ్ చేసుకోవాలంటే మీరు పాజిటివ్ దృక్పథంతో నడవాలి. పాజిటివ్ దృక్పథం లైఫ్లో మీరు ప్రతి ఒక్కసారి పాజిటివ్ ఆలోచించాలబ్బా. ఎవరైతే పాజిటివ్ ఆలోచిస్తారో వాడు సక్సెస్. ఎవరో ఏదో అంటూ ఉంటారు, గుర్తుంచుకొని మనిషి సక్సెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ చెప్పన్నా, ఏళ్ళతో స్టార్ట్. మన సక్సెస్ ఏళ్ళతో స్టార్ట్. సో ఎవరైతే మీకు ఏళ్ళైనా చేస్తారో వాళ్ళు గ్రేట్ అబ్బా, వాళ్ళు మీకు చప్పట్లు కొట్టుతో సమానం. ఎవరైతే ఏళ్ళైనా చేస్తారో వాడు గ్రేట్ పర్సన్. సో మీరు కూడా ఆడేదో అన్నాడని చెప్పేసి అలా కాకుండా మీరు మూవ్ అవ్వాలా, మీరు అలా మూవ్ అవ్వాలా. సో టైం అనేది మీ యొక్క ఆలోచించే విధానం. టైం మేనేజ్మెంట్ కన్నా బదులు మనం ఏం వాడాలంటే మైండ్ మేనేజ్మెంట్. ఎవరైతే మైండ్ మేనేజ్మెంట్ అంటాడో అది గ్రేట్. టైం అనేది ఒక తెలుసుగా, అదొక లైక్ ఏ మిషన్. సో టైం ఎవరు సృష్టించలేడబ్బా, మనం వచ్చినాము పోతున్నాం, మనం వచ్చింది ఎందుకు సావాందుకు కదా. సో సత్యలోపు మనం మూవ్ అవ్వాలా. సో నేను ఒక కొటేషన్ నమ్మిన, ఆ కొటేషన్ తెలుసు మీకు, యువర్ బర్త్ మే బి నార్మల్ బట్ యువర్ డెత్ షుడ్ బి హిస్టరీ. ఓకే అంటే మన పుట్టుక సహజం కావచ్చు, కానీ మన చావు ఒక చరిత్రను సృష్టించాలి. వాడే సక్సెస్ అబ్బా, వాడే సక్సెస్. సో సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ ఎ జర్నీ. యు వాంట్ టు బికమ్ సంథింగ్, ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్ దట్ the end of the day you will be death. If you can do something, if you have to success, so the formula is your hard work is a mother of smart work. హార్డ్ వర్క్ అనేది ఒక అమ్మ లాంటిది అబ్బా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక అమ్మ పెంచి పెద్ద చేసి ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ బయటకు పోయినప్పుడు ఎంత సేవ చేసింది పాయింట్. నువ్వు అంత సేవ చేస్తే అంత ఒక అమ్మకు కనీ పెంచేందుకు అంత పేరు. కాబట్టి మీరు జస్ట్ యువర్ డ్రీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ యువర్ ఐడియా షుడ్ బి ఏ వెరీ స్ట్రాంగ్. సో యు ఆర్ నాట్ లూజర్స్, వీఆర్ ద పాజిటివ్ పర్సన్. మీరు పాజిటివ్తో ఆలోచించాలి. సో మీరు 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, మీరు పెట్టుకునే టైం మీకే ఒపీనియన్తో ఉండాలి. మీ టైం మీ ఒపీనియన్ బేస్డ్ ఉండాలి. అలా అయితేనే మీరు ముందుకెళ్తారు. ఎవ్రీ మార్నింగ్ లేచేటప్పుడు మీరు ఫస్ట్ కీ రోల్ ప్లే చేయాలి. కీ రోల్ ఇట్ మీన్ ద సో ఇవాళ నేను ఇన్ని గంటలు అవుతా, సో ఇన్ని గంటల చదివే టైంలో నేను ఎవ్వరికి మాట్లాడకుండా ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటా. చదువు అవ్వడు అందరూ అవుతారు, కానీ చదువుని అర్థం చేసుకోడు. ఎవరైతే చదువుని అర్థం చేసుకుంటాడో వాడు సక్సెస్. చదువు స్టార్టే బట్టి అంత అందరు బట్టి పడతారు, బట్టి కాదు. చదువుని ఎవరు అర్థం చేసుకుంటాడో వాడు గ్రేట్ పర్సన్ అబ్బా. చదువుని అర్థం చేసుకున్నాడో హీరో. సో అలా మీరు ఫాలో అవ్వాలి. ఎవరైతే అలా ఫాలో అవుతారో వాళ్ళు జీవితంలో పైకి వస్తారు అబ్బా. జీవితంలో పైకి వస్తారు. సో ఎప్పటికైనా కానీ మనం నాశనం చేసేది మన మైండ్ అబ్బా. ఎప్పటికైనా కానీ మనని తక్కువ చేసేది, మన నేటివ్గా తొక్కేది మన నేటివ్ థాట్. మీ లైఫ్లో ఎప్పుడు నేటివ్ థాట్ ఆలోచించద్దు. మీ నేటివ్ థాట్ని పాజిటివ్గా మలుచుకొని మీరు మూవ్ అవ్వాలి. ఎవరైతే నేటివ్ థాట్ని పాజిటివ్గా మలుచుకొని మూవ్ అవుతారో వాళ్ళు కంపల్సరీ సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది మీ యొక్క చేతుల్లో ఉంటుంది. ఓకే మస్తు మంది అంటారు కదా, ఏమంటారు, అరే దేవుడు రాసిన రాతారా ఎట్లయితే ఉంటే అట్లయితే. కాదు దేవుడు రాయలే రాత, మన చేతి రాత మనం రాసుకున్నాం కాబట్టి మన చేతుల్లో ఊహించాలి. ఎవరైతే అంటే మన చేతి రాత నమ్ముతారో వాడు హీరో అబ్బా. సో కంపల్సరీ ప్రతిదీ చేతుల్లో ఉంటుంది, చేతుల్లో చూపించాలి. ఏదైనా మాటల్లో కాదు, మాట కన్నా ఎక్కువ చేతుల్లో చూపించినోడే గొప్ప విజేత. మాటలో కన్నా చేతుల్లో చూపించినోడే పెద్ద విజేత. సో మీరు కంపల్సరీ మీ నమ్మకంతో మూవ్ అవ్వాలా. సో అది ఇష్యూ.
సో నేను ఫైవ్ చెప్తా టైం మేనేజ్మెంట్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్ నోన్ యాజ్ మైండ్ మేనేజ్మెంట్. జస్ట్ ఐ వాంటెడ్ టు క్రియేట్ టైం మేనేజ్మెంట్, నేను మైండ్ మేనేజ్మెంట్ క్రియేట్ చేసిన. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి. నోయింగ్ యువర్ టైం, నీ టైం మీకు తెలుసా ఒక పాయింట్. రెండోది మీరు ఏం చేస్తారంటే డూ చెక్ లిస్ట్. మీరు చెక్ లిస్ట్ చేసుకోండి. చెక్ లిస్ట్ నిండా ప్లానింగ్. ఓకే, ప్లానింగ్ చేసుకుంటే మీరు ఏం చేస్తారంటే సో ఆ డేని ఎండ్ అవుతుంది. ఓకే, థర్డ్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఇంప్లిమెంటేషన్. మీరు చేసే ప్లాన్ని కరెక్ట్ వే కాదా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. ఓకే, ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఆడు బెటర్. అండ్ ఫోర్త్ ఏంటంటే రియలైజ్. ఓకే, నేను ఇంత టైం పెట్టుకున్నా, నేను ఇంత చదివినా, సో ఇంత రియలైజ్ అయినా, సో నేను చదివింది యూస్ఫుల్ ఆర్ నాట్ అది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి లాస్ట్ ఫైనల్ పాయింట్, గ్రేట్ పాయింట్ అబ్బా, ట్రాన్స్పరెన్సీ అంటే మీరు పెట్టే రిజల్ట్, మీ 4 పాయింట్స్ తర్వాత ఈ ఫిఫ్త్ పాయింట్ మీరు పెట్టే రిజల్ట్ ట్రాన్స్పరెన్సీకి ఈక్వల్ అబ్బా. అంటే స్పష్టత. ఇదంతా చేసింది సక్సెస్కి కాబట్టి ఇది స్పష్టంగా మూవ్ అయిందా లేదా అని పాయింట్ అబ్బా. సో ఈ 5 కీ పిల్లర్స్ ఎవరు పెడతారో వాళ్ళు గ్రేట్ పిల్లర్స్. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంతో సిమెంట్ కావాలా, ఎంతో ఇసుక కావాలా, అవునా? ఒక మనిషి ఒక స్టూడెంట్ ఎదగాలంటే ఈ ఐదు పిల్లర్స్ కావాలా. ఈ 5 పిల్లర్స్ అయితేనే మనము ఈ మనిషి ఎదగలడు. అదే నేను చెప్పే మెటీరియల్స్, ఈ బిల్డింగ్ కట్టాలంటే సిమెంట్ కావాలా, ఇసుకే కావాలా, ఇవన్నీ కావాలి. కాబట్టి ఈ బిల్డింగ్ లాగా ఎదగాల. బిల్డింగ్ కట్టాలంటే ఆ మనిషి ఆల్రెడీ 2 సార్లు ఎదిగిండు. ఆ బిల్డింగ్ కట్టే ఇంజనీర్ వాడి మనసులో ఎదిగిండు. వాడు మనసులో ఆలోచించి ఓకే ఇది కట్టాలని చెప్పి ప్లానింగ్ ఇచ్చిండు కాబట్టి ముందే ఎదిగిండు. సో నెక్స్ట్ కట్టిండు. సో 2 విధాలుగా ఆలోచించాలి మనిషి. లోపల నువ్వు అనుకున్నావు ఐ వాంట్ టు బికమ్ సంథింగ్, ఆల్రెడీ యూ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆల్రెడీ అయిపోయినావు అబ్బా. నువ్వు ఆల్రెడీ ఐఏఎస్ అయిపోయినావు నీ లోపలగా. సో నువ్వు ఎక్స్టర్నల్ అంటే నీ ప్లానింగ్ లోపల కరెక్ట్ ఉంటే నువ్వు ఎక్స్టర్నల్గా ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు. నీ ప్లానింగ్ ఎక్స్టర్నల్ లేకుంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావు. సో దట్ ఈస్ మై ఒపీనియన్. సో ప్లీజ్ do follow these tips. If you want any doubts, please can you ask me, can you consult with in the library. So thank you very much for giving me this opportunity. So thank you very much.